దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు ఉన్న జీసస్ ప్రేమ సభ్యులందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేనైతే చాలా గొప్ప భాగ్యంగా ఎంచుతా ఉన్నాను. నిజంగా మనం అందరం దేవుని సన్నిధిని అనుభవించుతాం. దేవుని కొరకు పానకం, దేవుని కొరకు గ్రీటింగ్స్ తెలియచేయడం, దేవుని కొరకు ప్రార్థించడం, అనేక మందిని ప్రకటించడానికి దేవుడు కృప చూపిన విధానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు అనంటే ఈ ఆఖరి నెల, ఈ యొక్క చివరి నెల, ఈ యొక్క 2వ వారం దేవుడు ఇంతవరకు తన సజీవ రెక్కల చెట్టు మనల్ని ఎంతగానో కాల్చి కాపాడి భద్రపరిచి సంరక్షించి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితం ఏపాటిది, అయితే దేవుని కృపను బట్టి మనల్ని భద్రపరుచుకున్నాడు. ఉదాహరణకు ఇందాక మా బ్రదర్ రాజేష్ బ్రదర్ నేను విషయాన్ని చెప్పుకున్నాం. మనుషులు ఎంతగా ఇదైపోతారో చెప్పడానికి ఒక సన్నివేశం ఏంటంటే, కాకినాడ ప్రాంతంలో ఈవినింగ్ టైంలో ఫుట్పాత్లో వాక్ చేస్తూ నీరసంగా కూర్చుండిపోయాడంట ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చాలా నీరసంగా ఉన్నాడంట. అయితే అదే వేలో వాక్ చేస్తూ, అంటే వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వేరే వ్యక్తి అతన్ని చూసి, ఏంటి బ్రదర్ చాలా నీరసంగా ఉన్నావు నువ్వు అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, చాలా నీరసంగా ఉంది, ఏంటో తెలీదు అనేసి. అంటే ఈ చాక్లెట్ తిను, కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని ఇతని దగ్గర ఉన్న చాక్లెట్ అతనికి ఇచ్చాడు. ఆయన చాక్లెట్ ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో అతని దగ్గర ఉన్న బిస్కెట్లు ఈయనకి ఇచ్చాడు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన తిన్నాడు, చాక్లెట్ ఈయన తిన్నాడు, బిస్కెట్లు ఆయన తిన్నాడు. ఆ తర్వాత ఆ కూర్చొని నీరసంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, ఏంటోనండి నిన్న టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని చెప్పారు. ఈ కరోనా పాజిటివ్ అని చెప్పగానే ఈ చాక్లెట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇక పారిపోతున్నాడు. ఎందుకంటే చాలా భయం వేసింది. అయ్యి బాబోయ్, రాకూడని చోటికి, రాకూడని వ్యక్తి దగ్గరకు వచ్చేసాను నేనని పారిపోతా ఉంటే, ఈ కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి ఇతని వెనకాల పరిగెడుతున్నాడు. బ్రదర్ ఆగండి బ్రదర్, అంత స్పీడ్ గా పరిగెట్టొద్దు, ఆగండి బ్రదర్ అని పరిగెడతా ఉన్నాడంట. ఏంటి విషయం, నీకు కరోనా కదా, నువ్వు నా వెనకాల పడుతున్నావు ఏంటి అని ఆ పరిగెడుతూ ఈ వ్యక్తి అంటా ఉంటే, ఈ కూర్చున్నటువంటి నీరసంగా ఉన్న వ్యక్తి వెనకాల పరిగెడుతున్న వ్యక్తి అంటున్నాడట, బ్రదర్ అది నా మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు బ్రదర్, మీ మాస్క్ ఇక్కడ వదిలేసి. దేవునికి స్తోత్రం. చాలా ఈజీగా మనుషులు బలహీనమవుతారు లోకంలో సంబంధించి. దేవుని కృప మనలందరినీ దేవుడు కాపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు బ్రతికున్నామనంటే, ఈరోజు జీవిస్తున్నామనంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామనంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అనంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కాపాడకపోతే, దేవుడే భద్రపరచకపోతే, దేవుడే మన ఏడలు కృప చూపకపోతే ఈ శక్తి మనకెక్కడది, ఈ బలం మనకెక్కడది, ఈ జీవం మనకెక్కడది, ఈ ఊపిరి మనకెక్కడది? ఈ దేవుని సన్నిధానంలో ఈ రకంగా మనం ఉండటం ఇది నిజంగా దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, మరి నిజంగా క్రిస్టమస్ మరి మన జీసస్ ప్రేయర్ గ్రూప్ తరఫున వైజాగ్ లో జరగటం చాలా గర్వకారణం. దేవునికి మహిమై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడేటువంటి గొప్ప కార్యం ఇది. హల్లెలూయా. చాలా మంది మనుషులను గణపరుస్తాం, అనేక మందిని గొప్ప చేస్తాం, కానీ మనందరము కలిసి ఈరోజు దేవుణ్ణి గొప్ప చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడనంటే మరి నిజంగా భూమి సంతోషించిందంట, ఆకాశం సంతోషించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి ఎంతగానో సంతోషించింది, ఆకాశము సంతోషించింది, సృష్టి మిగుల ఆనందముతో కేకలు వేసిందంట. ఎంత ఆనందము! యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ప్రతి వ్యక్తిని దర్శించినటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి హృదయాల గొప్ప సంతోషాన్ని చూశారు. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత భూమి సంతోషించింది. గొర్రెల కాపరులు వారి జీవితాలు మారిపోయాయి. వారి యొక్క భయం నుండి విడుదల పొందారు. వారి పరిస్థితులు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. అయితే మనుష్యుల జీవితంలో ప్రతి క్షణం భయం, ప్రతి క్షణం ఏదో ఒక దిగులు, ప్రతి క్షణం ఏదో ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. మానవుని మరి మనుగడలో ఈరోజు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు ఉండిపోతున్నాయి. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య మన యొద్ద మాత్రమే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి నిజంగా మరి ఈరోజు మానవ జీవితంలో ఓ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి దినముగా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ప్రశ్నలకు దేవుడే సమాధానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ సందర్భానుసారంగా ఒక 3 రకాల ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రశ్న ఉంది. ఏంటి అనంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు అని అంటే రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడా? ఆయన ఈ లోకానికి మరి ఎలా వచ్చాడు అని అంటే రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానుల ప్రశ్నలే వారు సమాధానం తీర్చుకోలేని పక్షాన దేవుడే వారికి సమాధానమై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఎలా వచ్చాడు అని అంటే రాజుగా వచ్చాడు. చాలా మంది హృదయాల్లో దేవుణ్ణి బానిసగా చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మన హృదయాల్లో రాజుగా ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా. అల్లావుద్దీన్ దీపం మనకు తెలుసు కదా, కథ వింటున్నాం చిన్నప్పటి నుంచి కూడా. ఆ రుద్దినప్పుడు ఒక జంతువు వచ్చి లేకపోతే ఒక రూపం వచ్చి అడుగుతూ ఉంది, నీకేం కావాలి అంటే, నాకు డబ్బులు కావాలి అని అంటే, ఓ భక్తుడా ఇదిగో అని. మనము కూడా అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభువును రుద్దేవారిగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా, అలా అది క్రైస్తవుని లక్షణం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఎలా ఉండాలి అనుకుంటున్నాడు? రాజుగా ఉండాలి. ఆయనకి రాజుగా మనము ఎప్పుడు ఉంచగలుగుతున్నాం అని అంటే దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, దేవునికి మొదట ప్రిఫరెన్స్ మనం ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనను మనం రాజుగా మన హృదయాల్లో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఎవరైతే మన హృదయాల్లో, ఎవరైతే మన కుటుంబాల్లో, ఎవరైతే మరి వారి యొక్క జీవితాలలో యేసు ప్రభుని రాజుగా ఉంచుతారో వారిని దేవుడు రాజుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు మనల్ని దేవుడు, ఆయనను ఎవరైతే రాజుగా మరి ఆయనను రాజుగా అంగీకరించి ఆయనను రాజుగా చూస్తారో వారిని ఆయన రాజుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. కథ మనకు తెలుసు. ఒక రాజుగారు ఒక పట్టణంలో వెండి, బంగారము, ధనధాన్యాలన్నీ కూడా పెట్టిన తర్వాత ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా, సామ్రాజ్యంలో ఉన్న వారందరికీ దండోర వేయించాడు. ఏం కావాలో తీసుకెళ్ళండి. మొట్టమొదటిగా వచ్చినోడు బిర్యానీ పట్టుకెళ్ళిపోయాడు, రెండో వాడు వచ్చి బంగారం పట్టుకెళ్ళిపోయాడు, మూడో వాడు వచ్చి వజ్రాలు పట్టుకెళ్ళిపోయాడు, నాలుగో వాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరు పట్టుకెళ్ళిపోయాడు. లాస్ట్ గా ఒకడు వచ్చి ఏం పట్టుకెళ్ళట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరివారం అడుగుతా ఉన్నారు, బాబు ఏదో ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా, చాలా ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకెళ్ళు అని అంటే, నాకు ఏమి వద్దు, నాకు రాజుగారే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారే నాకు కావాలని రాజుగారిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాను. ఎందుకనంటే బిర్యానీ ఒక టైం తినేస్తే అయిపోతుంది, డబ్బులు ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది, బంగారం ఎక్కడైనా తాగట్టు పెట్టేస్తే అయిపోతుంది, వజ్రాలు కూడా అయిపోతుంది, అత్తరు వాసన కూడా వాడుతూ ఉంటే అది కూడా అయిపోతుంది. కానీ రాజుగారు ఉంటే అన్నీ ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజుగారు కావాలని ఈయన తీసుకెళ్ళిపోయాడు. ఈ ఇల్లు పూరుగుడు సార్, తాటాకులు ఇల్లు. ఆ తాటాకులు ఇల్లుకి తీసుకెళ్ళిపోతే సార్ రాజు అంటున్నాడు, అయ్యే బాబు నేను ఇక్కడ ఉండలేను, వెంటనే ఇది భవనంగా మార్చండి అన్నాడు. వెంటనే భవనం అయిపోయింది. వెంటనే ఈ భవనంలో కావాల్సిన సామాన్లన్నీ పెట్టేయండి. మళ్ళీ సామాన్లన్నీ కూడా పెట్టేసి దేవునికి స్తోత్రం. బిర్యానీ తీసుకున్నవాడు మాత్రం బిర్యానీతోనే అది జీవితం అంతమైపోయింది. కానీ రాజును పట్టుకెళ్ళిన వాడు ఈయన ప్రతిరోజు రాజులాగానే బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ప్రభువుని రాజుగా ఎంచుకోగలిగితే, రాజుగా ఆయన నీ స్థానం, ఆయన నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, ఆయన ఆలోచనకర్తగా, ఆశ్చర్యకరుడుగా, నడిపించే నాయకుడుగా, పోషించే కాపరిగా ఆయన నీకుంటే కొదవ నీకుండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో ప్రశ్న అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, కాబట్టి క్రీస్తు ఎక్కడ పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ పుట్టును. హల్లెలూయా. ఈరోజు మానవుడు తెలుసుకోవాలి, క్రీస్తు మన హృదయాల్లో పుట్టేవాడు. కొండ మీద పుట్టేవాడు కాదు, బండ మీద ఉండేటువంటి వాడు కాదు, ఎక్కడో ఉండేటువంటి వాడు కాదు, మన హృదయాల్లో ఆయన ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి 4వ వచనం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటున్నాడు. మరియా భయపడుతూ దేవుని వల్ల ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడని ఆయన యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనుకున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయనకి ఇచ్చిండు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలు. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన మూడో ప్రశ్న, ఇది ఎలాగ సందర్భం వేరైనా కానీ కొన్ని మన జీవితంలో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇది జరగదేమో, మన జీవితంలో అద్భుతం చూడలేమేమో, మన జీవితంలో ఆశ్చర్య కార్యము మనము చూడలేము, ఇక ఈ వ్యక్తి ఆశీర్వదించబడలేడేమో, ఈ కుటుంబంలో సమాధానం ఇంకా ఉండదేమో, ఈ కుటుంబంలో అన్యోన్యమైనటువంటి ప్రేమ ఈ కుటుంబంలో మనం చూడలేము, మన భర్త మారడేమో, మన పిల్లలు మారడేమో అనేటువంటి అనేక సందర్భాల్లో మనము ఇది ఎలాగూ జరుగును అనేటువంటి ఆలోచనలో కొన్నిసార్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? జీవితంలో ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవునికి స్తోత్రం. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన సమస్తము ఆయనకు సాధ్యం. మనకు అసాధ్యం కావచ్చు, మనము చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చేయగలడు. దేవుడు చేయగలవాడు. దేవునికి స్తోత్రం. సమస్యలు మనకు ఒకవేళ పెద్ద సమస్యలు కావచ్చు, మనకు ఒకవేళ అది అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి అది అసాధ్యం మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మూడు విషయాలు ఈరోజు ఈ గ్రీటింగ్స్ రూపంలో మనతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ జీవితంలో ఆయన రాజుగా ఉంటే నువ్వు రాజుగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని ఎప్పుడు నీ హృదయంలో ఆయన జన్మించినటువంటి వ్యక్తిగా ఉంచుకోగలిగితే ఆశీర్వదించబడతాం. మూడోది 2024 ఎండింగ్ లో మనం ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మరి ఎక్కువ అసాధ్యమే, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చగలడు, మనల్ని ఆశీర్వదించగలడు. మన గ్రూపును ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించడానికి, దీవించడానికి, అనేక మందికి రక్షణ ప్రకటించడానికి దేవుడు ఒక సాధనములుగా మరి అన్నయ్యను వదిలిని వాడుకోవటం నిజంగా సంతోషించదగ్గ విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.